హలో ఫ్రెండ్స్, డీడీ వరల్డ్కి స్వాగతం. మన ఛానల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలుగా లేదు. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్ చూశాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఎవ్వరూ ఊహించని ట్విస్ట్లు, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్, ముఖ్యంగా ఆ క్లైమాక్స్ వాట్ ద ఫక్ మూమెంట్ అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ కేవలం యాక్షన్ మాత్రమే కాదు, మార్వెల్ కామిక్స్కి సంబంధించిన ఎన్నో హిడెన్ ఈస్టర్ ఎగ్స్ అండ్ ఫ్యూచర్ ఎంసీయూ కనెక్షన్స్ని తీసుకొచ్చింది. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 4 బ్రేక్ డౌన్, ఆ షాకింగ్ ఎండింగ్ వెనుక ఉన్న అసలు నిజం మరియు మీరు మిస్ అయిన కొన్ని క్రేజీ డీటెయిల్స్ని పూర్తిగా అనలైజ్ చేయబోతున్నాం. ముందుగా ఒక చిన్న వార్నింగ్, ఈ వీడియోలో ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి. ఇంకా ఎపిసోడ్ చూడని వాళ్ళుంటే చూశాక ఈ వీడియోకి రండి. అండ్ మన డీడీ వరల్డ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్ బ్రేక్ డౌన్లోకి దూకేద్దాం. ఈ ఎపిసోడ్కి ముద్దుగా ద వెనెస్సా ఎపిసోడ్ అని పేరు పెట్టొచ్చు. ఎందుకంటే ఎపిసోడ్ మొత్తం వెనెస్సా చుట్టూనే తిరుగుతుంది. అసలు కింగ్ పిన్ వెనెస్సా లవ్ స్టోరీ నెట్ఫ్లిక్స్లో వచ్చిన డేర్ డెవిల్ సీజన్ 1 నుండి మొదలైంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక ఆర్ట్ గ్యాలరీలో వీళ్ళిద్దరూ మొదటిసారి కలుస్తారు. అక్కడ వెనెస్సా కింగ్ పిన్కి ర్యాబిట్ ఇన్ అ స్నోస్ట్రామ్ అనే ఒక పెయింటింగ్ని అమ్ముతుంది. అదే వీళ్ల రిలేషన్కి పునాది. కానీ ఈ ఎపిసోడ్లో విచిత్రం ఏంటంటే, వెనెస్సా చనిపోయేటప్పుడు ఆమె వేసుకున్న తెల్లటి డ్రెస్ మీద రక్తం పడి ఆమె అచ్చం ఆ ర్యాబిట్ ఇన్ అ స్నోస్ట్రామ్ పెయింటింగ్ లాగే మారిపోయింది. మార్వెల్ డైరెక్టర్స్ ఎంత డార్క్ అండ్ పొయటిక్గా ఈ సీన్ని డిజైన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. వెనెస్సా కింగ్ పిన్కి ఒక బ్యాలెన్సింగ్ పవర్. తనలో ఉన్న రాక్షసుణ్ణి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేది ఆమె మాత్రమే. కానీ ఇప్పుడు ఆమె చనిపోవడంతో కింగ్ పిన్కి ఇది ఒక గ్లౌజ్ ఆఫ్ మూమెంట్. అంటే బాక్సింగ్లో గ్లౌజులు తీసేసి ఎలాంటి రూల్స్ లేకుండా ఫైట్ చేసినట్టు ఇక కింగ్ పిన్కి ఎలాంటి అడ్డు కట్టలేదు. న్యూయార్క్ సిటీ మీద ఒక దారుణమైన మృగంలా విరుచుకుపడతాడు. ఇక ఈ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ అంటా మన బుల్స్ఐదే. సీజన్ 1 తర్వాత ఇతను ఏం చేస్తున్నాడు అనేదే చాలా డీటెయిల్డ్గా ఒక వెరైటీ స్టైల్లో చూపించారు. ఇతనిప్పుడు టోనీ అనే పేరుతో బతుకుతున్నాడు. ప్రొద్దున్నే లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, అచ్చం కింగ్ పిన్ ఫాలో అయ్యే పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ లాగే ఇతను కూడా ఒక రొటీన్ ఫాలో అవుతున్నాడు. తన ల్యాండ్ లార్డ్ని కరెక్ట్గా రెంట్ కట్టుతూ, బిచ్చగాళ్లకి డబ్బులిస్తూ, చూడ్డానికి చాలా మంచి పిల్లాళ్లా అందర్నీ నమ్మిస్తున్నాడు. కానీ వాడి బుర్రలో ఎప్పుడూ టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఎలా అతి కిరాతకంగా చంపాలి అనే ఆలోచనలే నడుస్తుంటాయి. డైనర్లో కూర్చొని వాడొక టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ని చంపే సీన్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్. జస్ట్ ఒక చెర్రీ గింజని తన నోట్లో ఉన్న స్ట్రాతో బ్లో డాట్ లాగా ఊది అవతలి వాడి ప్రాణాలు తీస్తాడు. ఇది పక్కా బుల్స్ఐ స్టైల్ బ్లో. అక్కడున్న రెగ్యులర్ స్పూన్స్, ఫోర్క్స్ లాంటి వాటిని వాడి ఎంతమందిని చంపుతాడో మీరే చూశారు. ఆ సీన్ చూస్తుంటే మనకి జుజుత్సు కైజన్లో డొమైన్ ఎక్స్పాన్షన్ గుర్తొస్తోంది. ఫైనల్గా డోర్ మీద కెచప్తో ఒక బుల్స్ఐ సింబల్ వేసి ఫస్ట్ టైం అఫీషియల్గా తన పేరు బుల్స్ఐ అని స్క్రీన్ మీద కన్ఫర్మ్ చేశాడు. ఒక పక్క కింగ్ పిన్ని ఫిజికల్గా అటాక్ చేయాలని బుల్స్ఐ ప్లాన్ చేస్తుంటే, మరోపక్క మన మ్యాట్ మర్డాక్, కెరెన్ పేజ్ మరియు కిర్స్టన్ మెక్డఫీ కలిసి కింగ్ పిన్ని లీగల్గా కోర్టులో లాగాలని సాలిడ్ కేసు రెడీ చేస్తున్నారు. కింగ్ పిన్ చేసే ఇల్లీగల్ పనులన్నింటినీ డాక్యుమెంట్స్తో సహా ప్రూవ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ కింగ్ పిన్ సంతకమున్న డాక్యుమెంట్స్ వాళ్ళకి దొరకడం ఒక పెద్ద ఎడ్జ్. ఇందులో మనకి ఇంకో 2 సర్ప్రైజ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకటి స్వార్డ్స్మెన్. ఇతను హాకై సిరీస్ నుండి వచ్చాడు. డైరెక్ట్గా ఫైట్లోకి రాకపోయినా తన ఫైనాన్షియల్ సపోర్ట్తో వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఇంకొకటి యాంజెలా, అంటే మన కొత్త వైట్ టైగర్. తన అమ్యులెట్ పవర్స్తో హెమీస్పీడ్తో టాస్క్ ఫోర్స్ కళ్లల్లో పడకుండా తప్పించుకుంటూ కింగ్ పిన్కి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఉన్న SD కార్డ్ని సంపాదిస్తుంది. ఇక్కడ బుల్స్ఐకి డేర్ డెవిల్కి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. బుల్స్ఐని చంపేద్దాం, నన్ను వదిలిపెట్టు అని బుల్స్ఐ అడిగితే డేర్ డెవిల్ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే కింగ్ పిన్ చనిపోతే వాడొక అమరవీరుడిలా మారిపోతాడు. అది సొసైటీకి ఇంకా ప్రమాదం. అందుకే వాడిని సిస్టమ్ ద్వారానే జైల్లో పెట్టాలి అనేది మ్యాట్ ఇంటెన్షన్. ఇక్కడ ఎపిసోడ్లో అసలైన MCU ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే కనెక్షన్స్ ఉన్నాయి. కింగ్ పిన్ దగ్గరున్న వెపన్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? దీని వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు? కట్ చేస్తే సాక్షాత్తు CIA డైరెక్టర్ వాల్. అవును, థండర్ బోల్ట్స్ మూవీలో మనం చూసిన వాల్ న్యూయార్క్ పోర్ట్ ద్వారా ఆఫ్రికాలోని గినియా బిసౌ అనే దేశంలో ఒక అంతర్యుద్ధం సృష్టించడానికి ఈ వెపన్స్ని స్మగ్లింగ్ చేస్తోంది. ఇక్కడ మిస్టర్ చార్లెస్ కింగ్ పిన్తో ఒక మాట అంటాడు, నువ్వు ఈ పెద్ద ప్రపంచంలో ఒక చిన్న బచ్చావి అని. వాల్కి కింగ్ పిన్ కేవలం ఒక పావు, తన అవసరాల కోసం వాడుకుంటోంది. మరి న్యూయార్క్లో ఇంత దారుణం జరుగుతుంటే కొత్త అవెంజర్స్ లేదా థండర్ బోల్ట్స్ ఎందుకు రావడం లేదు అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ స్మగ్లింగ్ అంతా వాల్ డైరెక్షన్లోనే జరుగుతోంది. కాబట్టి ఆమె తన కంట్రోల్లో ఉన్న థండర్ బోల్ట్స్ని గానీ అవెంజర్స్ని గానీ ఈ మ్యాటర్లోకి రాకుండా ఆపేసింది.
కింగ్ పిన్ ఇప్పుడు వాల్కి కూడా కోపం తెప్పిస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్లో కింగ్ పిన్కి CIA నుండి కూడా పెద్ద ముప్పు రాబోతోంది. ఈ ఎపిసోడ్లో ద బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. డేర్ డెవిల్ బుల్స్ఐని వెతుక్కుంటూ వెళ్లే విధానం సూపర్. మ్యాట్ మర్డాక్ ఒక ప్రీస్ట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టడం, తన హియరింగ్ పవర్స్తో చర్చ్ గంటల శబ్దాన్ని బట్టి బుల్స్ఐ అపార్ట్మెంట్ ఎక్కడున్నాడో ట్రయాంగులేట్ చేయడం మన పాత నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ వైబ్స్ని 100% తీసుకొచ్చాయి. వీళ్ళిద్దరూ అపార్ట్మెంట్లో ఎదురుపడినప్పుడు జరిగిన ఫైట్ సీన్లో డైరెక్టర్స్ ఒక అదిరిపోయే యానిమే ఈస్టర్ ఎగ్ని దాచారు. ఇద్దరూ ఒకేసారి ఒకరి ముఖం మీద ఒకరు గట్టిగా పంచిచ్చుకుంటారు. ఈ డబుల్ పంచ్ సీన్ని అషితానో జో అనే 1971 నాటి బాక్సింగ్ యానిమే నుండి తీసుకున్నారు. డ్రాగన్ బాల్ జీ, క్రీడ్ 2, రాకీ 3 లాంటి సినిమాల్లో కూడా ఈ ఐకానిక్ మూమెంట్ని మనం చూశాం. ఫైటింగ్లో బుల్స్ఐ ఎంత ఎక్స్పర్ట్ అయినా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో డేర్ డెవిల్దే పై చెయ్యి అని ఈ ఫైట్ ప్రూవ్ చేసింది. ఇక చివరిగా ఫాగ్వెల్స్ జిమ్లో జరిగిన క్లైమాక్స్. ఒక పక్క కింగ్ పిన్ రింగ్లో మ్యాటర్హార్న్తో బాక్సింగ్ ఫైట్ చేస్తుంటాడు. అక్కడికి పబ్లిక్గా వస్తే ప్రమాదమని కింగ్ పిన్ చెప్పినా వినకుండా వెనెసా అక్కడికి వస్తుంది. ఆమెకి తాను చనిపోతానేమో అన్న భయం లేదు, కానీ కింగ్ పిన్ని వదిలి ఉండలేక వచ్చేస్తుంది. సరిగ్గా అదే టైంకి బుల్స్ఐ అక్కడికి ఎంటర్ అవుతాడు. వాడి దగ్గర అన్లిమిటెడ్ కత్తులున్నాయి భయ్యా. టాస్క్ ఫోర్స్ వాళ్ళని కోడిపిల్లల్ని కోసినట్టు కోసేస్తూ లోపలికి వస్తాడు. కింగ్ పిన్ని చంపడానికి బుల్స్ఐ ఒక కత్తిని విసురుతాడు. అప్పుడే వెనెసా కింగ్ పిన్ని కాపాడడానికి బుల్స్ఐ మీదికి ఫైర్ చేస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బుల్స్ఐ విసిరిన కత్తి నేరుగా కింగ్ పిన్ బెల్ట్కి తగులుతుంది. ఆ బెల్ట్కి తగిలిన ముక్క డిఫ్లెక్ట్ అయి ఎగిరిపోయి వెనెసాకి గుచ్చుకుంటుంది. ఎస్, మీరు విన్నది నిజమే. టెక్నికల్గా చూసుకుంటే వెనెసా ప్రాణాలు తీసింది బుల్స్ఐ కాదు, కింగ్ పిన్. కింగ్ పిన్ డిఫ్లెక్ట్ చేయడం వల్లే ఆ కత్తి ముక్క వెళ్లి ఆమెని చంపేసింది. ఈ నిజం తెలిస్తే కింగ్ పిన్ తట్టుకోలేడు, కానీ వాడు దాన్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. తన భార్య చావుకి కారణం బుల్స్ఐ మరియు వాణ్ణి ఆపలేకపోయిన డేర్ డెవిల్ మాత్రమే అని వాళ్ళిద్దరి మీద పగతో రగిలిపోతాడు. ఇక ముందు ముందు న్యూయార్క్ సిటీకి నరకమంటే ఏంటో కింగ్ పిన్ చూపిస్తాడు. ఈ ఎస్కలేషన్ ఖచ్చితంగా మన డిఫెండర్స్ రీయూనియన్కి దారితీస్తుంది. జెసికా జోన్స్, లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్ అందరూ కింగ్ పిన్ని ఆపడానికి మళ్లీ ఒకటవ్వాల్సిన టైం వచ్చేసింది. మొత్తానికిదండి డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 ఎపిసోడ్ 4 బ్రేక్డౌన్. ఈ ఎపిసోడ్లో మీకు బాగా గూస్ బంప్స్ తెప్పించిన సీన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. నేనేమైనా ఈస్టర్ ఎగ్స్ మిస్ అయి ఉంటే అది కూడా కామెంట్ చేసి మన సబ్స్క్రైబర్స్కి తెలియచేయండి. ఇలాంటి డీటెయిల్డ్ వెబ్ సిరీస్ బ్రేక్డౌన్స్ అండ్ రివ్యూస్ కోసం మన డీడీ వరల్డ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ మార్వెల్ ఫ్యాన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ 5 బ్రేక్డౌన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డీడీ వరల్డ్. సైనింగ్ ఆఫ్. Help DD World reach 50,000 subscribers. Don't forget to subscribe and share this video with your friends.